దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు మనలోకుండా దొరికిపోతూనే ఉన్నాయి. కడవరి కాలానికి వచ్చాం. వాటితో మనకు నిమిత్తం లేదు. మనం లేఖనాలను, దినాలను జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. మనం అందరం కూడా యెరూషలేము వైపు చూస్తూ ఉండాలి. యెరూషలేములో ఏం జరుగుతుందో మనం చూస్తా ఉంటే మనకి అర్థమవుతుంది ప్రభు అక్కడ ఎంత సమీపంగా ఉంది అనేది. అక్కడ పరిస్థితులు అన్ని కూడా మనకి అవగాహన కలిగిస్తూ ఉంటాయి. ఎవరైనా దూరస్తులైన వారు ఉంటే దేవునికి మరి సమీపంగా రావాలని రోమా గ్రంథకర్త 13వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాలం ఎరిగి మీరేం చేయాలి? దేవునికి సమీపంగా రావాలని. మంచిదండి. మనము 19 మాసాలుగా ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనలను గూర్చి. అయితే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో మరి సంఘానికి చిత్రహింసలు ఉంటాయని, మరి అలాంటి వారు సంఘం ప్రభు కొరకు నిలబడి ఎవరైతే ప్రాణాలు కూడా లక్ష్య పెట్టకుండా వారు జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని కొనుక్కోవటానికి మరి యేసు ప్రభు ఆకాశ మండలానికి పరలోకమంతా కూడా ఖాళీ చేసి వస్తాడని, అక్కడ సంఘం మొదటి 3.5 సంవత్సరాల చివరి రోజున అంటే 42 నెలలు అంటే 1260వ రోజున సంఘం పరలోకానికి కొనుక్కోబడుతుంది అని మనము చెప్పుకుంటూ వచ్చాము. అయితే మొదటి 3.5 సంవత్సరాల తదనంతరం రెండవ 3.5 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. రెండవ 3.5 సంవత్సరాల శ్రమల కాలం ఎవరికి అనేది కూడా మనం గత వారం చెప్పుకున్నాం. ఎవరికి అంటే అది యూదులకు శ్రమల కాలం. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలమేమో అది సంఘానికి, రెండవ 3.5 సంవత్సరాల కాలమేమో అది యూదులకి, 7 సంవత్సరాల శ్రమల కాలమేమో 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మనము ఎక్కడ ఉన్నాము ప్రస్తుతం అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం కదండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు అది చదువుకుంటే మనకు ఇంకా మరలా బాగా అర్థమవడానికి వీలుంటుందని నేను గమనిస్తూ ఉన్నాను. చూడండి, చదువుతున్నాను. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు. ఆ ఘట సర్పము అనగానే మనకేం అర్థం కావాలి అంటే సాతాను అనేది సర్పము, వాడు ఆది సర్పము, ఘట సర్పము అనే పేర్లు వాడుకున్నాయి. కాబట్టి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కన్నా స్త్రీని హింసించెను. స్త్రీ అనగానే ఒక మతము అనుకోవాలి. అది బౌద్ధ మతం కావచ్చు, హైందవ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, యోధా మతం కావచ్చు, ఏదైనా కానీ ఒక స్త్రీ అనేది రాగానే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా అది ఒక మతము. ఎందుకంటే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి కదండి. స్త్రీని అంటే సంఘాన్ని దేవుడు క్రీస్తు ప్రేమించి ఆయన తన ప్రాణం పెట్టాడని ఎఫెసీ పత్రిక 5:22 నుండి 33 వరకు చదువుకుంటా ఉన్నాం. సంఘము దేనికి పోల్చబడింది? స్త్రీకి. అలాగే యూదా, ఇశ్రాయేలు ఆ జాతి లేక దేశం దేనికి పోల్చబడింది అంటే ఒక స్త్రీకి కదా. ఇప్పుడు సంఘం ఎత్తబడిన వెంటనే వీడు పరలోకం నుండి ఆ వాయుమండలంలో నుండి భూమి మీదకి క్రిందకి పడగానే సంఘం పరలోకానికి ఎత్తబడటం వీడు చూసి ఇప్పుడు వెంటనే వాడు ఎక్కడికి పోతున్నాడు? యూదా దేశానికి పోతున్నాడు. యూదా దేశం మీదకి వాడు ఆవురావురం అనుకుంటూ ఎవరిని విందుమనా అని వాడు ఆవేశంతో అక్కడ అందరినీ కూడా పోగేసుకుని వాడు అక్కడికి వెళుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడం చూచి ఆ మగ శిశువుని కన్నా స్త్రీని హింసించను అంటే యోధా ప్రజలను హింసించను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు అంటే విమానం కదండి. ఈ స్త్రీ ఎక్కడికి ఎగురున్నట్లు అరణ్యానికి పారిపోవడానికి 2 రెక్కలు కలిగినటువంటి పక్షిరాజుని అంటే విమానాలు ఫ్లైట్ లో వాళ్ళు ఎగిరిపోతారనమాట. ఆమెకు ఇయ్యబడిను అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము అంటే 7 సంవత్సరాలు రెండు భాగాలుగా విభజించబడింది. ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. ఆ 3.5 సంవత్సరాలు అరణ్యంలో యోధా ప్రజలను దేవుడు అక్కడ అంతఃపురంలో దాచి పోషిస్తాడు. 15వ వచనంలో కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి కదండి. ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కను కానీ నదీ ప్రవాహం వల్లే నీళ్లు అంటే మిలిటరీ మొత్తం ప్రపంచంలో ఉన్న మిలిటరీ అంతటినీ అరణ్యంలో దాటి ఉన్నటువంటి ఆ యొక్క యోధా జాతి మీదకి వీడు ఉసుకొలుపుతా ఉంటాడు. కాబట్టి వెళ్ళగ్రక్కను కానీ 16వ వచనంలో ఆమె ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఘట సర్పము తన నోట నుండి కక్కిన ప్రవాహమును మృంగి వేసెను అంటే మిలిటరీ మొత్తం భూమి నెర్రించి దాంట్లోకి లాక్కుంది అని మనము చదువుకుంటున్నాం. కొంచెం అవుట్ లైన్స్ మాత్రమే నేను మీకు ఇచ్చాను. అది తర్వాత వాక్యంలోకి మనకి వస్తూ ఉంటాయని మనము గమనించాలని కోరుతూ ఉన్న దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవుని పిల్లలారా, ముఖ్యంగా గత వారంలో మనం ఎక్కడ ముగించుకున్నాము అనంటే సాతానుకు భూమి మీద 2 చేతులు వారికి కోపం అని చెప్పుకున్నాం. ఒకటి యూదులు, 2 సంఘం. వీళ్ళంటే వాడికి చాలా కోపం. కాబట్టి అవన్నీ మరలా నేను రిపీట్ చేయాలని నేను తలంచడం లేదు, సమయం వ్యర్థం కాకుండా అవన్నీ కూడా మీకు జ్ఞాపకం ఉందని నేను యోచిస్తూ ఉంటున్నా. అయితే సంఘం పైకెత్తబడింది కదండి. సంఘం పైకెత్తబడేటప్పుడు సాతాను ఒక క్షణం ముందు
రెప్పపాట్లో వాడు దురాత్మ శక్తులు అన్ని కూడా ఎక్కడ పేటు వేసుకొని అవి కోట్ల సంవత్సరాలు ఉన్నాయి అంటే మేఘమండలం వాయుమండలంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ యొక్క మిఖాయేలు వాళ్ళ సైన్యం యుద్ధం చేసి బ్యాట్మెన్ కిందకి పడవేశారు కదండి. సంఘం ఎత్తబడటానికి ముందు వాయుమండలంలో సాతాను వాడి సైన్యం ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? గత వారం మనం చెప్పుకున్నాం. వాడు సంఘాన్ని పైకి కొనుక్కోబడకుండా అడ్డగిస్తాడు. అది దేవుని సంకల్పం కాదు. కాబట్టి మిఖాయేలు పంపించి వాళ్ళ ద్వారా వాడి సైన్యాన్ని భూమి మీదకి పడద్రోస్తాడు. అయితే వాడు సాతాను వాయుమండలంలో నుండి భూమి మీదకి పడద్రోయబడేటప్పుడే సాతానుకు కొన్ని అథారిటీస్ లేక కొన్ని పవర్స్ మరి తొలగిపోతాయని మనము గత వారం చెప్పుకున్నాం కదండి. మొట్టమొదటిగా వాడు కోల్పోయే పవర్ ఏంటి? మొట్టమొదటిగా సాతాను కోల్పోయే పవర్ ఏంటి అని అంటే వాడు భూమి మీద నుండి ఎన్నటికీ వాయుమండలానికి కానీ పరలోకానికి కానీ వెళ్ళలేడు. ఈ పవర్ కోల్పోతాడు. మొట్టమొదటిగా వాడు కోల్పోయేది ఏంటి? భూమి మీద నుండి ఇక ఎన్నడూ కూడా వాయుమండలానికి కానీ పరలోకానికి కానీ వెళ్ళలేడు. వాయుమండలానికి ఒకవేళ వాడు గనక వెళ్ళగలిగినట్లయితే పరలోకానికి కూడా వెళ్ళగలుగుతాడు. అర్థమవుతుందండి. వాడు వాయుమండలానికి గనక వెళ్ళగలిగితే అక్కడ నుండి పరలోకానికి కూడా, కానీ ప్రస్తుతం వాడు ఏమైపోయాడు? రెక్కలు విరిగిన పక్షిలాగా అయిపోయాడు కదండి. ఆ పవర్ ని కోల్పోయాడు కదా. రాత్రి మనం చెప్పుకున్నాం, ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. రోమాపత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఎవరికైనా గిఫ్ట్లు కనుక ఇచ్చినట్లయితే వరాలు, వాటిని ఎన్నటికీ వెనక తీసుకోడు అని చెప్పుకున్నాం కదండి. వాటిని ఎన్నటికీ వెనక్కి ఒక దైవజనుడికి వరం ఇచ్చాడు అనుకోండి, అన్య భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు. వాడు పాపంలోనే పొర్లాడుతూ ఉన్నాడు. అయినా కానీ ఆ భాషలో మాట్లాడే ఆ వరాన్ని వెనక్కి తీసుకోడు. ఒక దైవదాసుడికి స్వస్థపరిచే వరం ఇచ్చాడు అనుకోండి, ఆ వరాన్ని వెనక్కి తీసుకోడు. వాడంతటా వాడు కోల్పోతే తప్ప దేవుడు ఎన్నటికీ కూడా వెనక్కి తీసుకోడు అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లనే మరి దేవుని పిల్లలారా, ఏ క్షణంలోనైతే సాతాను వాడి సైన్యం భూమి మీదకి పడతారో ఆ క్షణం నుండి వానికి కొన్ని ద్వారాలు మూయబడతాయి. ఏంటి ఆ ద్వారాలు? నంబర్ 1, పరలోక ద్వారం మూయబడుతుంది కదండి. అప్పటి వరకు సంఘం ఎత్తబడటానికి ఒక్క క్షణం ముందు రెప్పపాట్లో సాతాను వాళ్ళ సైన్యం భూమి మీదకి పడద్రోయబడతారు. ఆ క్షణము వరకు భూమి మీదకి పడద్రోయబడే ఆ క్షణము వరకు వాడు దేవుని దగ్గర నుండి ఏ రోజైతే పవర్స్ అన్ని పొందుకొని కలిగి ఉన్నాడో ఆ పవర్స్ అన్ని కూడా ఆ రోజు వరకు కలిగి ఉంటాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ పవర్స్ ని మానవాళిని నాశనం చేయడానికి, చెడు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఈనాడు రష్యా మీదకి నిన్న 8 డ్రోన్లు పెట్టారంట. పెద్ద బిల్డింగ్లు మొత్తం వాటిని కూలగొట్టారు. సర్వనాశనం అయిపోయినంతో ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా సంభవిస్తున్నాయి? ఇది సాతాను పవర్ అన్నమాట. సాతానుడు ఒక మానవుని మీదకి, ఒక మానవుడిని, ఒక దేశం మీదకి, మరొక దేశాన్ని, ఒక రాజ్యం మీదకి, మరొక రాజ్యాన్ని వాడు పురుకొల్పి వాడు నాశనం చేయటమే వాడి పని. దేవుని ఆత్మ ఏం చేస్తాడు అంటే ఆయన కలిగినటువంటి పవర్ ని తన ప్రజలకు ఇచ్చినప్పుడు అది మంచి జరిగించడానికి, మేలు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. వాడు భూమి మీద పడిన వెంటనే మొట్టమొదటిగా కోల్పోయే అధికారం ఏంటి చెప్పండి ఎవరైనా? ఏంటి అంటే వాడు ఇక ఎన్నటికీ పరలోకానికి వాడు ఎక్కి వెళ్ళలేడు. మనం ఇందాక చెప్పుకున్నాం పరలోకానికి వెళ్ళలేడు అని. పరలోకానికి అప్పటి వరకు రాకపోకలు ఉన్నాయి. ఎందుకంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా అక్కడ ఒక సభ ఏర్పాటు చేశాడు. దేవదూతల సభ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళతో కలిసి వీడు కూడా సభలోనికి ప్రవేశించాడు. వాళ్ళేమో తెల్లగా ఉన్నారు, వీడేమో నల్లగా ఉన్నాడు. చూడగానే వెంటనే ఎవరైనా కానీ కనిపెట్టవచ్చు. కాబట్టి అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే వాడిచ్చిన జవాబు ఏంటి? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి అంటే దాని అర్థం ఏంటి? వాడు ఏ రోజైతే దేవునికి విరోధంగా వాడు పాపం చేశాడో కోట్ల సంవత్సరాల క్రితం, ఆనాడు వాడు 1/3 వంతు దేవదూతలు పడిపోయారు. వాళ్ళలో కొంతమంది వాళ్ళందరినీ కూడా ఎక్కడికి పడద్రోశాడు? వాయుమండలానికి పడద్రోశాడు. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళందరూ బంధించబడలా, సాతాను బంధించబడలా. కోట్ల సంవత్సరాల నుండి సాతాను బంధించబడలేదు. మాత్రమే కాకుండా 1/3 వంతు దేవదూతల్ని దేవుని మీద తిరుగుబాటు చేయించినప్పుడు వాళ్ళలో మొత్తం అక్కడికి పడిపోయారు. కానీ కొంతమందినేమో యూఫ్రటీస్ నది దగ్గర బంధించి వేశాడు దేవుడు. 1/3 వంతు దేవదూతలు పడిపోయినప్పుడు వాళ్ళలో మరికొంతమంది ఏమో ఆ నోవహు జల ప్రళయంలో అక్కడ వాళ్ళు నరుల కుమార్తెలు చక్కని వారిని యోచించి వాళ్ళతో పోయినప్పుడు నెఫిలీలు పుట్టారు. ఆ కాలంలో దేవుడు వాళ్ళని పట్టేం చేశాడు? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, యోనా పత్రిక 6వ వచనం ప్రకారం వాళ్ళని కటిక చీకటి గల బెలములో నిత్య పాశములతో వాళ్ళని బంధించి అక్కడ ఉంచాడు కదండి. ఒక రోజు వీళ్ళందరినీ కూడా విడిపిస్తాడు అనమాట. వీళ్ళందరినీ తీసుకుని సాతాను ఎక్కడికి వస్తాడు? ఆ యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడినటువంటి ఆ 4 దేవదూతలు, ఆ పడిపోయిన దేవదూతలు వస్తారు. కటిక చీకటి గల బెలములో బంధించి భద్రం చేసినటువంటి వాళ్ళందరూ అక్కడికి వస్తారు కదా. ఆ యొక్క వాయుమండలం నుండి పడద్రోయబడినటువంటి ఆ యొక్క దురాత్మ సమూహాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో ఈ పడిపోయిన 1/3 వంతు దేవదూతల్లో
వీళ్ళు ఎవరెవరు ఎలా ఎలా మారిపోయారు. కొందరేమో దురాత్మ సమూహాలుగా మారిపోయారు, కొందరేమో దయ్యాలుగా మారిపోయారు, ఇలా రకరకాలుగా మారిపోయారు అనమాట. ఈ మూట అంతటినీ తీసుకొని కదండి 7 ఏళ్ల శ్రమల అనంతరం వీళ్ళందరినీ తీసుకుని హర్మెగెద్దెను అనే చోటికి వాడు పోగు చేసుకొని ప్రపంచ మిలిటరీని అందరినీ పోగు చేసుకొని అక్కడికి వస్తాడు. యేసు ప్రభు తన పరిశుద్ధ సంఘాన్ని పరలోకం నుండి వెంటబెట్టుకొని ఆయన అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కదా సమూల నాశనము చేస్తాడు అని మనము చెప్పుకుంటూ వచ్చాం. అయితే వాడు పరలోకానికి ఎక్కి వెళ్లే ద్వారం వాడికి మొట్టమొదట మోయబడింది. రెండవదిగా ఏ ద్వారం మోయబడింది అంటే వాయుమండలానికి కూడా వాడు వెళ్లే ద్వారం మోయబడింది. వాయుమండలానికి వెళ్ళగలిగితే వాడు పరలోకానికి కూడా వెళ్ళగలుగుతాడు కదండి. వాయుమండలానికి ఎక్కి వెళ్ళగలిగితే వాడు పరలోకానికి కూడా. కాబట్టి వాడు ఎప్పుడైతే వాయుమండలం నుండి భూమి మీదకి పడద్రోయబడ్డాడో వాడు రెక్కలు విరిగిన పక్షిలాగా కదండి. ఇక వాడు ఎన్నటికీ వాడు లేవలేడు. వాడు వాయుమండల అధిపతి గాను కదా. వాడు 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 ఇన్ని సంవత్సరాలు ఏది వాయుమండలం నుండి భూమి మీదకి పడేంత వరకు వాడు మన సహోదరుల మీద వాడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం, నేరాలు మోపుతా ఉంటాడు. వాడి పేరేంటి, రకరకాలైన పేర్లు ఉండేవాడికి కదండి. వాడికి ఏమేమి పేర్లు, సాతానని, కట సర్పమని కదా. వాడు నేరాలు మోపేవాడని 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో వాడిని మనం చూసినట్లయితే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు పరలోకానికి ఎందుకు వెళ్తాడు? పరలోకానికి వెళ్లి రక్షించబడినటువంటి విశ్వాసుల మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్తాడు. నీ కుమారుడు ఏదో రక్తం కాచానంటున్నాడు, ప్రాణం పెట్టానంటున్నాడు, ఆయన పరిశుద్ధ రక్తంలో వాళ్ళని కడిగానంటున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు అంటున్నారు. కానీ వాడు పాపంలో రొచ్చులో ముళ్ళోడుతున్నారయ్యా. రకరకాలైన వాటిల్లో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 18 వరకు వ్రాయబడి ఉన్నటువంటి లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బాల్లో నీ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా పిలిపించబడుతూ విశ్వాసులుగా చలామణవుతూ వాడు పాపంలో రొచ్చులో పొరలాడుతున్నాడు. కానీ నువ్వింకా వాళ్ళని నీ సంఘంలో కంటిన్యూ చేస్తున్నావేంటి? వాళ్ళు ఇంకనూ పాపంలో పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు నీకు కుమారులేనా, నీ కుమార్తెలేనా, వారికి నువ్వు ఇంకా తండ్రివేనా అని వాళ్ళ మీద ఏం చేస్తా ఉన్నాడు? వాడు నేరాలు మోపుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వెళ్తాడు వాడు? ఎందుకు వెళ్తాడు? ఏమైనా మర్మాలు తెచ్చుకోవాలన్నా, పరలోక మర్మాలు కాదు. వాడు భూమి మీద ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలైనటువంటి వాడు, బాప్తిసం తీసుకున్న వాడు, రక్షించబడినటువంటి వాడు, సంఘంలో చేర్చబడినటువంటి వాడు, వాక్యాహారం చేత పోషించబడి పెంచబడుతున్నటువంటి వారు, అలాంటి వారు రకరకాలైనటువంటి పాపాలలో, లోకంలో, శరీర ఇచ్చల్లో, కార్యాల, స్వభావాల్లో, మనసులో పడిపోయి పొరలాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని శిక్షించో, వాడు నాకేసో, వాడు నాకు అప్పగించో, వాళ్ళని నరకాగ్నికుండా తీసుకుని వెళ్ళాలని వాడు ఏం చేస్తా ఉంటాడు? వాయుమండలం నుండి పరలోకానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి వాయుమండలానికి వస్తాడు. అక్కడ నుండి వచ్చి భూమి మీదకి వచ్చి మనుషులను దేవునికి విరోధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. నీవు ఆయన కొలవటం ఏంటి? నిన్నే నేను దేవుడిగా చేస్తాను భూమి మీద. ఈనాడు చాలా మంది కూడా ఏం చేస్తా ఉన్నారండి? పులిపేట మీదకి ఎక్కుతున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలవే. దైవ సావకుడు ఎన్నుకున్నాడు, దైవ సావకుడు పులిపేట మీద ఉన్నాడు, దైవ సావకుడు అభిషిక్తుడు, దైవ సావకుడు అక్కడ ఉండగా ఆత్మదేవుడు ఆయనలో ఉండి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. స్త్రీ బలహీనమైన కట్టుమని పౌలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఏదైనా నేర్చుకోవాలంటే భర్తల దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి భర్తల దగ్గర నేర్చుకోవాలి. వాయుమండలం నుండి భూమి మీదకి ఎందుకు వస్తాడంటే వాడు మనుషులను ప్రేరేపించి కొన్ని సంఘాల్లో నాకు కనబడుతున్నాయి, నేను చూస్తున్నాను. కొంతమంది లేక ఇతరత్ర కావచ్చు, ఎవరైనా కానీ గర్వము పడిపోయినటువంటి ఆ సాతాను యొక్క ఆత్మ వాళ్ళలో ప్రవేశించి గర్వం, చివరికి దేవుడు అంటున్నాడు, గర్వము నాకు అసహ్యం. గర్వముతో నటించు వారిని దేవుడు అణమశక్తుడని నేను తెలుసుకొని ఉన్నానని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, కడవరి కాలంలో ఉంటున్నాం. ఆయన అంటున్నాడు మత్తయి సువార్తలో, నేను దీనుడను, దీన మనస్సు కలిగిన వాడును, సాత్వికుడను, నా కాడిని మీ పై వేసుకొని మీరు మొయ్యాలి అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. వాక్యంలో ఉన్నటువంటి వాక్యానికి పొల్లైనా, సున్నైనా, కామ అయినా కానీ తప్పిపోయినట్లయితే అది తీర్పులోకి వస్తావు. నువ్వు పులిపీఠం ఎక్కడం అనేది అది వాక్యానుసారం కాదు. బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మందసాన్ని లేవీలు మోయాలి, లేవి సంతతి వాళ్ళు మోయాలి. ఎలా మోయాలి? దానికి అటు ఇటు 4 ఆ యొక్క ఉంగరాలు లాంటివి తొడగాలి. ఆ ముందు నుండి వెనక వరకు అటు ఒక దండే, ఇటు ఒక దండే, 2 దండెలు తూచి దాన్ని ఏం చేయాలి? లేవీలు దాన్ని భుజాల మీద వేసుకొని మోయాలి. మందస్థం క్రీస్తు సాదృశ్యం. మందస్థాన్ని నాడు దైవ సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే దాన్ని భుజాల మీద మొయ్యాలి అని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తుంది ధర్మశాస్త్రం. రెండవదిగా దాన్ని ఏం చేయకూడదు? ముట్టకూడదు.
ముట్టకూడదు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నానంటున్నాడు. ఆయన ఇశ్రాయేలు నేను కొండ మీదకి దిగొస్తాను, కొండ దగ్గరికి ఆ ఇశ్రాయేలీలందరినీ తీసుకుని రమ్మని చెప్పు, నేను కొండ మీదకి వచ్చి వారితో మాట్లాడుతాను, కొండను ముట్టొద్దు, నేను దిగి వచ్చిన కొండను ముట్టొద్దు, ఎవడైనా దాని అంచున ముట్టినట్లయితే వాడు భస్మమైపోతాడని దేవుని వాక్యం తెలియజేస్తారు. భయముతో వణుకుతో వాళ్ళందరూ ఆ యొక్క పర్వతానికి దూరంగా నిలబడ్డారే కానీ ఎవడు కూడా దాని సమీపంగా రాలేకపోయారు. కానీ మందస్థాన్ని దావీదు కాలంలో మందస్థాన్ని మోసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? ఒక ఎడ్ల బండి మీదకి ఇచ్చారు. క్రీస్తుని మన భుజాల మీద వేసుకొని మోయాలి. కానీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎడ్ల బండి మీద ఎక్కించి, క్రొత్త ఎడ్ల బండి మీద దాన్ని నెట్టుకుంటూ పోతున్నారు. అతి భారంగా ఈడ్చుకుంటూ లాక్కుంటూ ఆ ఎడ్ల బండిని లాక్కుంటూ పోతూ ఉన్నారు. ఒకనొక స్థలం వచ్చేసరికి ఎడ్లకు కాళ్ళు జారి బండి ఒరిగిపోతుంటే మందస్సు కింద పడబోయింది. మందస్సు కింద పడబోతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ యాచకుడైనటువంటి ఉచ్చ చెయ్యి చాపి దాన్ని ముట్టుకున్నాడు. చూసేవాడికి అది ఎలా ఉంటుందంటే, అరే పడిపోకుండా ఆయన కాపాడాడు కదా, దేవుడు ఎందుకు ఆయన ప్రాణాన్ని తీశాడు? వాక్యం లోతుగా అర్థం కాని వాడు. ఈ పులిపీఠాలెక్కి స్త్రీలు అక్కడ పాటలు పాడుతున్నారే, పులిపీఠాలెక్కి వాళ్ళు ఆరాధన చేస్తున్నారే, పులిపీఠాలెక్కి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వాక్యాలు ప్రకటిస్తున్నారే. దైవజనుని ప్రకటనట్టు వేసి వీళ్ళ ఆ ప్రతాపం చూపాలని. క్రింద కూర్చుంటే నువ్వు దీన మనసు కలిగి ఉంటే నీకెంత ఆశీర్వాదం, తగ్గింపు మనసు కలిగి ఉంటే నీకెంత ఆశీర్వాదం. గర్వముతో నటించు వాడిని దేవుడు అనుభవిస్తుడని నెబుకద్నెజరు తన అనుభవాన్ని గురించి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వచ్చి ఆ చెయ్యి చాపి బండి మీద నుండి ఒరిగిపోతున్నటువంటి ఆ మందసాన్ని చేతితో పట్టుకున్నాడో వెంటనే అక్కడికక్కడే మృతి చెందినట్లు మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యం అంటే అంత చులకనగా కనపడుతుందా? దేవుడు అంటే అంత చులకనగా కనపడుతున్నాడా? దేవుని మాటలు అంటే అంత చులకనగా కనపడుతున్నాయా? దేవుని వాక్యానికి విరుద్ధంగా పొల్లైనా సున్నైనా తప్పి కనుక నువ్వు దాన్ని కనుక ఆచరించినట్లయితే నష్టపోతావు. గర్వపు ఆత్మను కలిగి ఉంటే ఇవదే కాల సమయం అందు దాన్ని తొలగించుకొని దాన్ని దూరంగా పారిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సాతాను అంటే వాడు పరలోకానికి ఎక్కి వెళ్తే భూలోకానికి కూడా వాడు వాయుమండలానికి కూడా ఎక్కి వెళ్తాడని మనం చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాడు వాయుమండలాధిపతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. వాయుమండలంలో బయటకు వేసుకొని వాడు భూలోకాన్ని అంతటినీ కంట్రోల్ చేస్తున్నాడు. వాడు వాయుమండలంలో అధిపతి అని ఎఫెసీ 2:2 తెలియజేస్తుంది. వాయుమండల అధిపతి 2 కొరింథీ పత్రిక 4 వచనంలో మనం చదవగలిగినట్లయితే వాడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవుడుగా కొలవబడుతున్నాడు. వాయుమండలంలో ఉండి అధిపతిగా, ఈలోగా యుగ సంబంధమైనటువంటి దేవతగా, దేవుడుగా వాడు భూమి మీద అక్కడ ఉండి అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? దేశాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నాడు, రాజ్యాలను కంట్రోల్ చేస్తున్నాడు వాడు ఇష్టానుసారంగా. కాబట్టి ఆ కంట్రోల్ చేసే పవర్ ని వాడు ఏం చేస్తాడు? కోల్పోతాడు. మూడవదిగా కాబట్టి దేవుని పిల్లలారా, వాడు ఏమైనా చేయగలిగితే భూమి మీద కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే చేయగలుగుతాడు కదండి. భూమి మీద 3.5 సంవత్సరాలు మాత్రమే చేయగలుగుతాడు. ఎందుకంటే వాడు భూమి మీద పడిన వెంటనే వాడి టైం ఏంటో వాడికి తెలిసిపోయింది. వాడి టైం ఎంత? కేవలం 3.5 సంవత్సరాలు, లేక 42 నెలలు, లేక 1260 రోజులు. వాడు భూమి మీద పడిన వెంటనే వాడు ఏమైనా చేయగలిగితే వాడు ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద పడిపోయిన తర్వాత వాడు పవర్స్ ఎన్నో కోల్పోయి వాడి పవర్స్ ఇప్పుడు లిమిట్ కలిగి ఉన్నాడు. ఆ లిమిట్ పవర్ తోనే భూమి మీద ఏమైనా చేయగలడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, నిశ్చయంగా 3.5 సంవత్సరాలు లేదా 1260 రోజులు వాడి ఫైనల్ టైం. ఆ లోపు వాడు భూమి మీద ఏమైనా చేయొచ్చు అని మనము చదువుకుంటా ఉన్నాం. దాని తర్వాత ఏం జరిగిందో మనము ధ్యానించబోతున్నాం. మనము చదువుకున్నటువంటి మూలవాక్యం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు. ఆ వచనాలు ధ్యానించే ముందు కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాం. మనం చదువుకున్నటువంటి మూలవాక్యాన్ని ధ్యానించడానికి ముందు మీరు కొన్నింటిని మీ మైండ్ లో జాగ్రత్త పరచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఏంటి ఆ విషయాలు అంటే, సాతాను చీకటి శక్తులు క్రిందకి పడద్రోయబడ్డాయి, సంఘమేమో పైకెత్తబడింది కదండి. 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుంటే, ఆ మగ శిశువును కన్న స్త్రీని ఘటసర్పం ఏం చేశాడనుంది? హింసించను. 13వ వచనం ఏం తెలియజేస్తుందండి? ఆ ఘటసర్పం కింద పడినటువంటి భూమి మీద పడినటువంటి ఆ ఘటసర్పం ఆ మగ శిశువును కన్నటువంటి స్త్రీని ఏం చేశాడంట? హింసించాడంటే అంటే మగ శిశువు దేవుని దగ్గరికి కొనుక్కోబడ్డాడు. మిగిలింది ఎవరు? స్త్రీ. ఆ కన్న స్త్రీని హింసించుతూ ఉన్నాడు వాడు కదండి, హింసించబోతున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకుంటే, ఆ మగ శిశువు స్త్రీని గురించి మనం ధ్యానించాలంటే
ఆ మగ శిశువు ఎవరో మనకు తెలియాలి కదా. ఈ 12వ అధ్యాయము 2 నుండి 3 నుండి 5 వచనాల వరకు మీకు కొంత కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. చంచల మనస్సు లేకుండా స్థిరమైన మనస్సు కలిగి ఆ 3వ వచనం నుండి 5 వచనాల వరకు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర అక్కడ ఉంది. కాబట్టి అది 13వ వచనంలో కూడా కనబడుతుంది. మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుంటే దాని తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగం, ఏది ఎర్రని ఘటసర్పం యొక్క తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కలగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనుపోబడిను. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయెను. అచ్చటి వాళ్ళు 1260 దినాలు ఆమెను పోషించవల్లని దేవుడు ఆమెకు ఒక స్థలము అరణ్యములు సిద్ధపరిచి ఉంచెను. ఈ 1/3 వంతు ఆ యొక్క నక్షత్రాలు అంటే దేవుని మీద భూమి సృష్టించబడలేదు. ఇక దేవుని ప్రణాళికలో ఉంది, భూమిని నేను రాబోయే దినాల్లో సృష్టిస్తాను, దాంట్లో మానవుడిని నేను నిర్మిస్తాను. ఆ మానవుడికి అంటే నా కుమారుడికి ఆదాముకి నేనేం ఇస్తాను, ఆదాము ఆయన సంతానానికి భూమి మీద నా సింహాసనం ఇస్తాను, నా అధికారం ఇస్తా, నా సింహాసనం నా అధికారం నాకు ఇచ్చి భూమి మీద నేను దేవుడిగా చేస్తాను, రాజుగా చేస్తాను. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశాడో దేవుడు హట్ అయ్యి దేవుని మీద తిరుగుబాటు చేసి సాతానుగా మార్చబడ్డాడు. మరలా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల్లో ప్రతి 3 దేవదూతలకి ఒక దేవదూత అంటే 1/3 వంతు దేవదూతల్ని దేవుని మీద తిరుగుబాటు చేయించి వాళ్ళను కూడా వాడు తన వెంట వాయుమండలానికి ఈడ్చుకొని వచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తలలు వంచండి సమయం. కాబట్టి దేవుని పిల్లలారా నిత్యముగా కడవరి దినాల్లో ఉంటున్నాం. వచ్చే వారం ప్రభు అక్కడ ఆలస్యమైతే ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3 నుండి 6 వచనాల వరకు, 12వ అధ్యాయమే 13 నుండి 16 వచనాల వరకు మనము ధ్యానించడానికి ప్రభు కృప చూపబోతున్నాడు. కాబట్టి మనం ప్రార్థనా పూర్వకంగా వద్దాం. కడవరి కాలంలో ఉంటున్న వాడు పవర్స్ అన్ని కూడా లెస్ చేయబడ్డాడు. ఈనాడు చాలా మంది దైవ సేవకులు దేవుని దగ్గర నుండి వరాలు పొందుకొని కూడా పాపంలో పడిపోయి నాకు మరలా అయ్యే వరాలు ఉపయోగిస్తున్నారు. దేవుడు వాళ్ళ దగ్గర నుండి లాగివేస్తున్నారు, తీసివేస్తున్నారు. పవర్లెస్ చేయటం లేదు. వాళ్ళంతటి వాళ్ళు కోల్పోతే తప్ప దేవుడు ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని తీసివేయడు అని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. కడవరి కాలంలో ఉంటున్న కడవరి దినాల్లో జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉండదు. మనకు దేవుడు వాటిని గ్రహించి జ్ఞానాన్ని కల్పించాలని మనం ప్రార్థనా పూర్వకంగా కోరుకుంటే దేవుడు వాటన్నిటిని మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి.